హాయ్ ఎవరీవన్, నా పేరు నందా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈ రోజు మనం యోగా క్యాపిటల్ రిషికేష్ సందర్శిద్దాం. ఈ వీడియోలో రిషికేష్ ఎక్కడ ఉంది, మన తెలుగు రాష్ట్రాల నుంచి రిషికేష్ ఎలా చేరుకోవాలి, రిషికేష్ లో ఎక్కడ స్టే చేయాలి, రిషికేష్ లో చూడవలసిన ప్రదేశాలేంటి, ఆ ప్రదేశాలను ఒక వరుస క్రమంలో ఎలా సందర్శించాలి, ఈ ట్రిప్ కి కావలసిన బడ్జెట్ ఎంత, ఈ విషయాలన్నీ డీటెయిల్డ్ గా 1 by 1 తెలుసుకుందాం రండి. నేను చార్ధామ్ యాత్ర పూర్తి చేసుకొని రిటర్న్ లో దేవ్ ప్రయాగ్ సందర్శించి దేవ్ ప్రయాగ్ నుంచి రిషికేష్ కి వెళ్తున్నాను. ఇప్పుడు మనం మన తెలుగు రాష్ట్రాల నుంచి రిషికేష్ ఎలా చేరుకోవాలో చూద్దాం. మన తెలుగు రాష్ట్రాల నుంచి రిషికేష్ వచ్చిన వాళ్ళు రిషికేష్ తో పాటు హరిద్వార్ కూడా సందర్శిస్తారు. ఆల్రెడీ హరిద్వార్ వీడియో చేశాను. ఆ వీడియోలో మన తెలుగు రాష్ట్రాల నుంచి హరిద్వార్ ఎలా చేరుకోవాలో డీటెయిల్డ్ గా వివరించాను. హరిద్వార్ నుంచి రిషికేష్ 26 కిలోమీటర్లు ఉంటుంది. హరిద్వార్ నుంచి రిషికేష్ చేరుకోవడానికి బస్సులు లభిస్తాయి, లేదంటే ర్యాపిడోలో క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. మన తెలుగు రాష్ట్రాల నుంచి రిషికేష్ ఎలా చేరుకోవాలో షార్ట్ గా వివరిస్తాను. మన తెలుగు రాష్ట్రాల నుంచి రిషికేష్ 2000 కిలోమీటర్ల పైనే ఉంటుంది. హైదరాబాద్ నుంచి ప్రతి మంగళవారం హరిద్వార్ కి ఒక్క డైరెక్ట్ ట్రైన్ ఉంది. ఇది కాకుండా మనకున్న వేరే ఆప్షన్ ఏంటంటే ముందుగా ట్రైన్ లో ఢిల్లీ చేరుకొని ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ వెళ్లే బస్ ఎక్కితే రిషికేష్ హైవేలో దింపుతారు. ఆ ప్రదేశాన్ని నేపాలీ ఫామ్ అని పిలుస్తారు. అక్కడి నుంచి రిషికేష్ లో తపోవన్ 15 కిలోమీటర్లు ఉంటుంది. ఆటోలో చేరుకోవచ్చు. షేరింగ్ ఆటోలు కూడా లభిస్తాయి. మరో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఢిల్లీ వరకు ఫ్లైట్ లో వచ్చి ఢిల్లీ నుంచి బస్సులో రిషికేష్ చేరుకోవచ్చు. కొంచెం మనీ ఎక్కువైనా పర్వాలేదు, కంఫర్టబుల్ గా వెళ్ళాలి అనుకుంటే హరిద్వార్ నుంచి డెహ్రాడూన్ కి ఫ్లైట్ అందుబాటులో ఉంది. ఫ్లైట్ టికెట్ 6000 నుంచి 8000 మధ్యలో ఉంటుంది. ఎయిర్పోర్ట్ నుంచి రిషికేష్ 16 నుంచి 18 కిలోమీటర్లు ఉంటుంది. క్యాబ్ వాళ్ళు 1200 ఛార్జ్ చేస్తారు. దేవ్ ప్రయాగ్ నుంచి ప్రయాణించి రిషికేష్ లోని తపోవన్ ఏరియా చేరుకున్నాం. తపోవన్ లోనే నేను స్టే చేశాను. ఈ రూమ్ నాకు 1200 పడింది. ఓకే, పర్వాలేదు. ఇప్పుడు మనం రిషికేష్ లో ఎక్కడ స్టే చేయాలో చూద్దాం. రిషికేష్ లో మనం స్టే చేయడానికి చాలా ప్రదేశాల్లో హోటల్స్, హాస్టల్స్ మరియు ఆశ్రమాలు లభిస్తాయి. టిటిడి వారి ఆంధ్ర ఆశ్రమం కూడా ఉంది. దాని గురించి కూడా తెలుసుకుందాం. రిషికేష్ లో స్టే చేయడానికి బెస్ట్ ఆప్షన్ తపోవన్ మరియు లక్ష్మణ్ జోలా. ఇంకా ఇతర ప్రదేశాల్లో కూడా మనం స్టే చేయడానికి హోటల్స్, హాస్టల్స్ లభిస్తాయి. ఇది తపోవన్ ఏరియా. రిషికేష్ లో ఎక్కువ మంది స్టే చేసే ప్రదేశం. చూడండి వరుసగా ఎన్ని హోటల్స్, రెస్టారెంట్స్ ఉన్నాయో. ఇక్కడ మనం 4-5 హోటల్స్ చెక్ చేసుకొని రూమ్ తీసుకోవచ్చు. 800 నుంచి 1500లో బడ్జెట్ హోటల్స్ లభిస్తాయి. అదే విధంగా లగ్జరీ హోటల్స్ కూడా లభిస్తాయి. సోలోగా లేదా ఫ్రెండ్స్ గ్రూప్ తో వచ్చే వాళ్ళు బడ్జెట్ లో స్టే చేయడానికి ట్రావెల్ హాస్టల్స్ కూడా లభిస్తాయి. ట్రావెల్ హాస్టల్స్ ముందే ఆన్లైన్ లో బుక్ చేసుకోవడం మంచిది. ట్రావెల్ హాస్టల్స్ booking.com లో బుక్ చేసుకోవచ్చు. తపోవన్ నుంచి మనం ఇతర ప్రదేశాలకు వెళ్ళడానికి షేరింగ్ ఆటోస్ లభిస్తాయి. ఇక్కడ నుంచి లక్ష్మణ్ జోలాకి వెళ్ళడానికి షార్ట్ కట్ ఉంది. అదే విధంగా రిషికేష్ సమీపంలో ఉన్న ప్రముఖ ఆలయం నీలకంఠ మహాదేవ్ ఆలయానికి షేరింగ్ వెహికల్స్ లభిస్తాయి. ఇక బైక్ రెంటల్స్ గురించి చెప్పక్కర్లేదు. ఇక్కడ ఎటు చూసినా బైక్ రెంటల్స్ లభిస్తాయి. మీ హోటల్ వాళ్ళని అడిగినా ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ లక్ష్మణ్ జోలా. ఈ ప్రదేశంలో కొన్ని హోటల్స్, హాస్టల్స్ నుంచి వ్యూ బాగుంటుంది. కాకపోతే కొంచెం నడవాల్సి ఉంటుంది. షేరింగ్ ఆటోస్ లభించవు. దగ్గరలో టాక్సీ స్టాండ్ ఉంటుంది. బైక్ రెంట్ కు తీసుకునే వాళ్ళకి నో ప్రాబ్లం. ఇక్కడ మనకి హోటల్స్ మరియు హాస్టల్స్ లభిస్తాయి. ఫ్యామిలీతో వచ్చే వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే తపోవన్ ఏరియాలో తీసుకోవడం మంచిది. మన వాళ్ళు చాలా మంది రిషికేష్ వెళ్తే ఆంధ్ర ఆశ్రమం చూపించమని అడిగారు. టిటిడి ఆంధ్ర ఆశ్రమం త్రివేణి సంగమానికి దగ్గరలో ఉంటుంది. ఆంధ్ర ఆశ్రమం నుంచి త్రివేణి సంగమం 1/2 కిలోమీటర్ నుంచి 1 కిలోమీటర్ మధ్యలో ఉంటుంది. చూడటానికి పాడుపడినట్లు కనిపిస్తున్న ఈ భవనమే టిటిడి వారి ఆంధ్ర ఆశ్రమం. లోపల మరీ ఇంత దారుణంగా ఉండదు, భయపడకండి. ఇందులో రూమ్ కి 200 నుంచి 300 ఛార్జ్ చేస్తారు. కాకపోతే తిరుమలలో ఉన్న టిటిడి రూమ్స్ లా ఉండవు, గుర్తుపెట్టుకోండి. యాత్రలకు బస్సులు, పెద్ద వెహికల్స్ వస్తాయి కదా, అవి పార్క్ చేయడానికి కూడా ఇక్కడ ప్లేస్ ఉంది. ఇక్కడ స్టే చేస్తే ఇందులో మన భోజనం లభిస్తుంది. ఫ్రీ ఉండదు, కాకపోతే తక్కువ కాస్ట్ కి లభిస్తుంది. ఈ ఆశ్రమానికి కుడివైపు చంద్రమౌళీశ్వర ఆలయం ఉంది. దీన్ని మన టిటిడి వాళ్ళే నిర్వహిస్తున్నారు. ఇటు ఎడమవైపు తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. లోకల్ పీపుల్ బాలాజీ మందిర్ అని పిలుస్తారు. ఈ ఆలయానికి అటు ఇటు ఆంధ్ర రెస్టారెంట్ మరియు మద్రాస్ రెస్టారెంట్ ఉంది. ఇవి కేవలం పేర్లు మాత్రమే. ఇందులో తెలుగు వాళ్ళు గాని, తమిళ వాళ్ళు గాని ఉండరు. నార్త్ వాళ్ళే ఉన్నారు.
చూడటానికి మన ఫుడ్ లా ఉంటుంది, కానీ మన ఫుడ్ కాదు. పర్సనల్ గా తిని చెబుతున్నాను. ఇతర ప్రదేశాల్లో కూడా అంతే. పేరుకి ఆంధ్ర, సౌత్ ఇండియన్ అని ఉంటుంది. బెటర్ మంచి రెస్టారెంట్ లో లోకల్ ఫుడ్ తినడం మంచిది. ఎవరైతే కొంచెం రూమ్ అటు ఇటుగా ఉన్నా తక్కువ కాస్ట్ లో స్టే చేయాలనుకుంటారో వాళ్ళు ఇక్కడ స్టే చేయవచ్చు. ఇప్పుడు మనం రిషికేష్ లో చూడవలసిన ప్రదేశాలు ఏంటి, ఆ ప్రదేశాలను ఒక వరుస క్రమంలో ఎలా సందర్శించాలో చూద్దాం. అదే విధంగా రిషికేష్ లో రివర్ రాఫ్టింగ్ ఎక్కడ బుక్ చేసుకోవాలి, ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాం. రిషికేష్ లో చూడవలసిన ప్రదేశాలు ఏంటో తెలుసుకునే ముందు రిషికేష్ గురించి షార్ట్ గా తెలుసుకుందాం. రిషికేష్ అసలు పేరు హృషికేష్. ఈ పేరుకి పౌరాణిక ప్రాధాన్యత ఉంది. పూర్వకాలంలో రైబ్య మహర్షి అనే గొప్ప ఋషి ఉండేవారు. రైబ్య మహర్షి గంగానది ఒడ్డున కఠినమైన తపస్సు చేసి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందాలని నిర్ణయించుకున్నాడు. రైబ్య మహర్షి తీవ్రమైన తపస్సు ద్వారా తన ఇంద్రియాలకు సంబంధించిన బలహీనతలను జయించాడు. అంటే ఆయన తన ఇంద్రియాలపై పూర్తి నియంత్రణ సాధించాడు. రైబ్య మహర్షి భక్తికి మరియు తపస్సుకి ప్రసన్నుడైన శ్రీ మహావిష్ణువు హృషికేష్ రూపంలో దర్శనమిచ్చాడు. హృషికేష్ సంస్కృతంలో హృషిక అంటే ఇంద్రియాలు, ఈశ అంటే ప్రభువు లేదా అధిపతి. కాబట్టి హృషికేష్ అంటే ఇంద్రియాలకు అధిపతి అని అర్థం. విష్ణువు రైబ్య మహర్షితో నేను ఇకపై ఇక్కడ శాశ్వతంగా హృషికేష్ నారాయణుడిగా నివసిస్తాను మరియు ఈ ప్రదేశం హృషికేష్ అని పిలువబడుతుంది అని వరమిచ్చాడు. కాలక్రమేణా ఈ పేరు వాడుకలో రిషికేష్ గా స్థిరపడింది. త్రివేణి ఘాట్ సమీపంలో రిషికేష్ నారాయణ ఆలయం ఉంది. త్రివేణి ఘాట్ కి వెళ్ళినప్పుడు ఎలా దర్శించాలో చూపిస్తాను. అదే విధంగా రాముల వారికి కూడా ఈ ప్రాంతంతో సంబంధం ఉంది. లక్ష్మణ్ జోలా మరియు రామ్ జోలా సందర్శించినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను రిషికేష్ చేరుకునే సమయానికి మధ్యాహ్నం 12 గంటలైంది. ఫ్రెష్ అప్ అయ్యి మధ్యాహ్నం 1 గంటకి నీలకంఠ మహాదేవ్ ఆలయానికి వెళ్తున్నాను. తపోవన్ నుంచి నీలకంఠ మహాదేవ్ ఆలయానికి షేరింగ్ వెహికల్స్ లభిస్తాయి. ఇది తపోవన్ నుంచి లక్ష్మణ్ జోలాకి వెళ్లే మార్గం. ఈ ప్రదేశంలోనే షేరింగ్ వెహికల్స్ లభిస్తాయి. ఒకవేళ తెలియకపోతే లోకల్లో ఎవరిని అడిగినా చెబుతారు నీలకంఠ మహాదేవ్ షేరింగ్ వెహికల్ అని అడగండి. ఇలాంటి వెహికల్ లోనే మనం నీలకంఠ మహాదేవ్ ఆలయానికి వెళ్తాం. తపోవన్ నుంచి నీలకంఠ మహాదేవ్ ఆలయం 22 కిలోమీటర్లు ఉంటుంది. సగం దూరం పైన అటవీ మార్గంలో ఘాట్ రోడ్ లో ప్రయాణించాలి. వెహికల్ లో 9 మంది ప్రయాణిస్తారు. ఒకరికి అప్ అండ్ డౌన్ 250 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. నేను వెళ్లిన సమయంలో నలుగురే ఉన్నాం. నలుగురు షేర్ చేసుకున్నాం. ఒకరికి 500 ఛార్జ్ చేశారు. త్రివేణి ఘాట్ టాక్సీ స్టాండ్, రామ్ జోలా టాక్సీ స్టాండ్ నుంచి కూడా నీలకంఠ మహాదేవ్ ఆలయానికి షేరింగ్ వెహికల్స్ లభిస్తాయి. లేదంటే మీరు సొంతంగా టాక్సీ మాట్లాడుకోవచ్చు. 1500 ఛార్జ్ చేస్తారు. బైక్ రెంట్ కు తీసుకొని బైక్ లో వెళ్ళొచ్చు. గూగుల్ మ్యాప్స్ యూస్ చేసుకోండి. సగం దూరం ఇలా మెయిన్ రోడ్ లో ప్రయాణించాక ఇలాంటి అటవీ మార్గంలో కొండపైకి ఘాట్ రోడ్ లో ప్రయాణించాలి. చుట్టూ పచ్చదనంతో వెళ్లే మార్గం చాలా బాగుంది. అలా 1 గంట ప్రయాణించాక నీలకంఠ మహాదేవ్ ఆలయానికి 2 కిలోమీటర్ల ముందు చెక్ పోస్ట్ చేరుకున్నాం. మినీ బస్, టెంపో ట్రావెలర్ ఇక్కడ వరకే అలో చేస్తారు. ఇక్కడ నుంచి నడుచుకుని వెళ్లాల్సి ఉంటుంది. టాటా సుమో, మహేంద్ర, బొలారో లాంటి వెహికల్స్ ఆలయానికి 1/2 కిలోమీటర్ ముందు వరకు అలో చేస్తారు. కాకపోతే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే ముందే ఆపేస్తారు. ప్రస్తుతం మనం ఆలయ సమీపానికి చేరుకున్నాం. వెళ్లేటప్పుడు డ్రైవర్ ఫోన్ నంబర్ తీసుకోండి. అదే విధంగా వెహికల్ నంబర్ ఫోటో తీసుకోండి. ఇక్కడ నుంచి ఆలయం చేరుకోవడానికి 1/2 కిలోమీటర్ నడవాల్సి ఉంటుంది. వెళ్లే మార్గంలో ఉన్న చుట్టూ పరిసరాలు చూసుకుంటూ ఆలయ స్థల పురాణం తెలుసుకుందాం. దేవ రాక్షస సంగ్రామంలో దుర్వాసముని శాపం కారణంగా ఓడిపోయిన దేవతలు మహావిష్ణువుని శరణు వేడారు. ఆయన అసురులతో సఖ్యంగా ఉంటూ ఇద్దరూ కలిసి క్షీరసాగరాన్ని మదించి అమృతాన్ని సంపాదించమని, తరువాత తన మాయతో అది దేవతలకే దక్కేలా తాను చూసుకుంటానని చెబుతాడు. అప్పుడు దేవతలు రాక్షసులు కలిసి మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకి సర్పాన్ని తాడుగా చేసుకొని పాల సముద్రాన్ని చెలకడం మొదలు పెడతారు. ఈ మదనంలో అనేక అపురూపమైన వస్తువులు ఉద్భవించాయి. వాటితో పాటు అమృతం ఏర్పడక ముందే భయంకరమైన హాలాహలం కూడా ఉద్భవించింది. అది చూసిన రాక్షసులు, దేవతలు వాసుకిని వదిలి పరుగులు పెట్టారు. ఆ హాలాహలం బ్రహ్మాండం అంతటా విస్తరించింది. ఆ వేడికి ఎంతో మంది దేవతలు, రాక్షసులు భస్మమయ్యారు. అప్పుడు బ్రహ్మాది దేవతలు కైలాసానికి వెళ్లి మహేశ్వరుడికి తమ కష్టాన్ని మొరపెట్టుకున్నారు. స్వామి,
స్వామి చంద్రశేఖర నీవే మాకు దిక్కు, ఆపదలను తొలగించడానికి, ఆనందాన్ని చేకూర్చడానికి, జయాన్ని సంపాదించడానికి నీకే సాధ్యమవుతుంది. దయతో ప్రాణకోటిని అనుగ్రహించండి అని కోరారు. మహాశివుడు వారి ప్రార్థన సావకాశంగా విన్నాడు. తన పక్కనే ఉన్న పార్వతీదేవి వైపు చూస్తూ చిరునవ్వుతో, సతీ ప్రాణభయంతో ఆశ్రయించిన ప్రాణులను కాపాడడం ప్రభువుల లక్షణం అని అంటారు కదా, దానివల్ల ప్రజలకు మేలు కలుగుతుందనే ఉద్దేశంతో సర్వమంగళ అయిన పార్వతీదేవి తన భర్తను ఆ విషాన్ని మింగమని చెప్పింది. వెంటనే దేవతలందరూ జయ జయధ్వానాలు చేశారు. పరమేశ్వరుడు అంతటా వ్యాపించిన మహావిషాన్ని తన చేయి చాచి పట్టుకొని ముద్దగా చేసి నేరేడు పండువలే భుజించాడు. శివుడు ఆ విషాగ్నిని మింగకుండా గొంతులో పట్టి ఉంచాడు. మింగకుండా ఆ హలాహలం గొంతులో ఉంచడం వలన ఈశ్వరుని కంఠం నీలం రంగులో మారింది. అది ఒక కంఠాభరణంగా ఏర్పడింది. అయితే విషం తాగిన తర్వాత తన గొంతు విపరీతమైన బాధకు గురైంది. తన బాధను శాంతింపజేయడానికి శివుడు ఈ ప్రదేశంలో తపస్సు చేశాడు. అందుకే ఈ ప్రదేశానికి నీలకంఠ మహాదేవ్ అనే పేరు వచ్చింది. ఇలానే మనం నేరుగా వెళ్ళొచ్చు, లేదంటే ఈ కుడివైపు ఆర్చ్ నుంచి కిందకి వెళ్ళి మళ్ళీ కొన్ని మెట్లు ఎక్కి పైకి వెళ్ళొచ్చు. ఆ ఎదురుగా కనిపిస్తున్నది దర్శనానికి వెళ్లే క్యూ లైన్. ఇదే నీలకంఠ మహాదేవ్ ఆలయం. ఈ ప్రదేశంలోనే త్రిశూలం ఉంది. ఇక్కడే దీపాలు వెలిగిస్తున్నారు. ఈ ప్రదేశంలో చిన్న నది ప్రవహిస్తూ ఉంది. ఆ చుట్టూ ఇల్లు, షాపులు ఉన్నాయి. ఈ ఆలయ నిర్మాణాన్ని గమనిస్తే మన ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ స్టైల్లో ఉంది. ఆలయంపై మీరు గమనిస్తే సముద్ర మంతన దృశ్యాన్ని ఏర్పాటు చేశారు. శ్రీ నీలకంఠ మహాదేవ్ మందిర్. ఈ ప్రదేశంలో మహాశివుడు హాలాహలాన్ని స్వీకరిస్తున్న విగ్రహం. మనం ఈ క్యూ లైన్ లో వెళ్తాం, ఇలా బయటికి వస్తాం. రండి దర్శనానికి వెళ్దాం. ఆలయం చిన్నదే, భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటే క్యూ లైన్ లో ఎక్కువ సమయం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ప్రధాన ఆలయం చేరుకున్నాం. లోపల వీడియో తీయకూడదు. నీలకంఠ మహాదేవ్ దర్శించుకోండి. నా దర్శనం పూర్తయింది. ఆలయ దర్శనానికి వచ్చే వాళ్ళు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ఆలయం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఓపెన్ లో ఉంటుంది. వెహికల్ వాళ్ళు 1.5 అవర్ టైం ఇస్తారు. ఇంకొంచెం ఎక్కువైనా అడ్జస్ట్ చేసుకుంటారు. తిరిగి వెహికల్ చేరుకున్నాను. రిటర్న్ వెళ్లే మార్గంలో వాటర్ ఫాల్ దగ్గర ఆపుతా అని చెప్పారు. ఈ ప్రదేశంలో ఆపారు. దీన్ని కాళీకుండ్ అని పిలుస్తున్నారు. రండి సందర్శిద్దాం. లొకేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. వాటర్ క్లిస్టర్ క్లియర్ గా ఉన్నాయి. ఇలాంటి స్వచ్ఛమైన వాటర్ ఫాల్ కోసం రిషికేష్ లో 2-3 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేస్తూ ఉంటాం. అలాంటిది మనకి మార్గం మధ్యలో కనిపించింది. అలా కొంత సమయం గడిపి తిరిగి తపోవన్కి వెళ్తున్నా. మధ్యాహ్నం 1 గంటకి బయలుదేరితే దర్శనం చేసుకుని తిరిగి తపోవన్ చేరుకోవడానికి సాయంత్రం 4:45 అయింది. ఇక ఏమీ సందర్శించలేదు. ఇక్కడ చలికాలం, సాయంత్రం 6 గంటలకే చీకటి పడుతుంది. ఇది తపోవన్ నైట్ వ్యూ. ఈ ప్రదేశంలో వరుసగా రెస్టారెంట్స్ లభిస్తాయి. మనకి నచ్చిన ప్రదేశంలో డిన్నర్ చేసుకోవచ్చు. తరువాతి రోజు ఉదయం 8 గంటలకి రామ్జోలాకి వెళ్తున్నాను. తపోవన్ నుంచి రామ్జోలా, జానకి సేతు, త్రివేణి ఘాట్ మరియు ఇతర ప్రదేశాలకి షేరింగ్ ఆటోస్ లభిస్తాయి. ఇవే షేరింగ్ ఆటోస్. 30 రూపాయలు తీసుకున్నారు. కింద కనిపిస్తున్నది రామ్ జోలా. జోలా అంటే బ్రిడ్జ్ అని అర్థం. ఇలా కొన్ని మెట్లు దిగి కిందకి వెళితే రామ్ జోలా చేరుకుంటాం. మీరు బైక్ లేదా వెహికల్ మాట్లాడుకుని వస్తే ఇంకా కొంచెం ముందుకు వెళితే పార్కింగ్ ఏరియా ఉంటుంది. అటు నుంచి రామ్ జోలా చేరుకోవచ్చు. ఇదే రామ్జోలా. గంగా నదికి 2 వైపులా ఉన్న ప్రదేశాలను కలపడానికి 1986లో ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్ నిర్మించారు. దీని డిస్టెన్స్ 1/2 కిలోమీటర్ ఉంటుంది. సీతా రామ లక్ష్మణులు వనవాస కాలంలో గంగా నది ఒడ్డున ఉన్న ఋషుల ఆశ్రమంలో కొంతకాలం ఉన్నారని, ఆ సమయంలో ఈ నదిని దాటడానికి లక్ష్మణ స్వామి జనపనారతో తన తపస్సంకల్పంతో వారధిగా చేస్తే సీతారాములు ఈ నదిని దాటారట. అందుకే దీనికి రామ్జోలా అనే పేరు పెట్టారు. ఇటు ఎడమవైపు మరో బ్రిడ్జ్ ఉంది. అది లక్ష్మణ్ జోలా. దాన్ని మొదటిగా నిర్మించారు. దీనికి అటువైపు మరో బ్రిడ్జ్ ఉంది. అది జానకి సేతు. మనం అటువైపు ఉన్న ప్రదేశాలు చూసుకొని ఆ జానకి సేతు నుంచి రిటర్న్ వస్తాం. రండి వెళ్దాం. ఇదే రామ్జోలా ఎంట్రన్స్.
ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ పై నడుస్తున్న ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఈ బ్రిడ్జ్ కి అటు ఇటు ఉన్న వ్యూస్ చాలా బాగున్నాయి. ఆ కింద గమనించారా, నది ఒడ్డున కాశీలాగా వరుసగా ఘాట్స్ ఉన్నాయి. ఈ ప్రదేశం అంతా వరుసగా ఆశ్రమాలు ఉన్నాయి. గీతాశ్రమం, స్వర్గాశ్రమం, శివానంద ఆశ్రమం, పరమార్థ నికేతన్, చాలా ప్రాముఖ్యత కలిగిన ఆశ్రమాలన్నీ వరుసగా ఉంటాయి. కొన్ని ఆశ్రమాలను సందర్శిద్దాం. అలాగే చివరి వరకు వెళితే బీటెల్స్ ఆశ్రమం ఉంటుంది. ఇటువైపు వచ్చాక రైట్ సైడ్ వెళ్దాం. కిందకి రాగానే కుడివైపు చిన్న ఆలయం కనిపిస్తుంది కదా, అది గంగామాత ఆలయం. ఇటు ఎడమవైపు తిరిగితే పురాతన రామేశ్వర ఆలయం ఉంది. కుడివైపు గంగా తీరం ఉంది. రండి ముందు గంగానది తీరానికి వెళ్దాం. ఈ గంగానది తీరం వెంబడే వరుసగా ఘాట్స్ ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ లేదా ఈవినింగ్ రిలాక్స్డ్ గా ఈ ఘాట్స్ వెంబడే టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ బోటింగ్ అందుబాటులో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అదే విధంగా బోటు వాళ్ళు ఇటువైపు నుంచి అటువైపుకి, అటువైపు నుంచి ఇటువైపుకి డ్రాప్ చేస్తారు. ఆ దూరంగా గమనించండి రివర్ రాఫ్టింగ్. ఈ రామ్జోలా సమీపంలోనే రివర్ రాఫ్టింగ్ ఎండ్ అవుతుంది. రండి ఇప్పుడు మనం వరుసగా ఈ మార్గంలో ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిద్దాం. ఇది ప్రాచీన రామేశ్వర ఆలయం. ఇలా కొంచెం ముందుకు వెళితే ఆలయం లోపలికి వెళ్ళడానికి మార్గం ఉంది. ఇదే ఆలయ ఎంట్రన్స్. లోపలికి వెళ్లి దర్శించుకోవచ్చు. ఈ ఆలయ ఎంట్రన్స్ కి ఎదురుగా ఉన్న ఈ వీధిలో నేరుగా వెళితే రిషికేశ్ లోని ప్రధాన ఆశ్రమాలన్నీ ఉన్నాయి. కాకపోతే ఇలానే కొంచెం ముందుకు వెళితే ఒక ప్రత్యేక రెస్టారెంట్ ఉంది, చూపిస్తాను రండి. ఇదే చోటీవాలా రెస్టారెంట్. 1958లో ఈ రెస్టారెంట్ మొదలు పెట్టారు. గత 20 సంవత్సరాలుగా మోస్ట్ పాపులర్ రిషికేశ్ రెస్టారెంట్ గా ఉంది. వీళ్ళు కూడా దానికి ప్రధాన కారణం. ఈ రెస్టారెంట్ మొదలు పెట్టినప్పుడు ఆలయ పూజారులుగా ఉన్న బ్రాహ్మణులే భోజనం వండి వడ్డించేవారట. అందుకే ఇలా లైవ్ గా ఏర్పాటు చేశారు. స్పెషల్ థాలీ తీసుకుంటే వీళ్ళ చేత సర్వ్ చేయిస్తారు. కాకపోతే ప్రస్తుతం అంత బాగలేదని చెబుతున్నారు. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి. రండి ఇప్పుడు మనం రామేశ్వర ఆలయం ఎంట్రన్స్ కి ఎదురుగా ఉన్న ఈ మార్గంలో చుట్టూ ఉన్న పరిసరాలు, ఆశ్రమాలు చూసుకుంటూ పరమార్థ నికేతన్ ఆశ్రమానికి వెళ్దాం. మార్గం అంతా షాపింగ్ ఏరియా ఉంది. అదే విధంగా మరోవైపు ఘాట్స్ ఉన్నాయి. ఇలా వెళ్లే మార్గంలో వరుసగా ఇలాంటి ఆశ్రమాలు ఉంటాయి. అలా ముందుకు నడుచుకుంటూ వస్తే ఎడమవైపు గీతాశ్రమం, లక్ష్మీనారాయణ ఆలయం ఉంటుంది. రండి సందర్శిద్దాం. ఇది గీతాశ్రమం. ప్రస్తుతం ఇస్కాన్ వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఈ చుట్టూ ఉన్నవన్నీ ఆశ్రమ గదులు. ఈ ఎదురుగా ఉన్నది లక్ష్మీనారాయణ ఆలయం. ప్రస్తుతం ఈ ఆలయం మూసివేసి ఉన్నారు. చుట్టూ పచ్చని చెట్లతో చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఈ ఆశ్రమంలో రూమ్స్ చాలా తక్కువ కాస్ట్ కే లభిస్తాయి. కాకపోతే మనకంత కన్వీనియంట్ గా ఉండదు. నార్త్ ఇండియన్స్ కి కన్వీనియంట్ గా ఉంటుంది. రండి మన ప్రయాణాన్ని ఇంకా ముందుకు కొనసాగిద్దాం. ఇక్కడ నుంచి మరో 150 మీటర్లు ముందుకు నడుచుకుంటూ వెళ్తే పరమార్థ నికేతన్ ఆశ్రమం ఉంటుంది. ఈ మార్గం అంతా ఇలాగే సన్నగా రెండు వైపులా చిన్న చిన్న షాపులు, రెస్టారెంట్స్ ఉంటాయి. పరమార్థ నికేతన్ ఆశ్రమం సమీపానికి చేరుకున్నాం. ఇటు కుడివైపు గంగా ఘాట్ ఉంది. ఎడమవైపు ఆశ్రమం ఉంది. రండి ముందుగా గంగా ఘాట్ సందర్శిద్దాం. రిషికేశ్ లో ఇది చాలా ఫేమస్ ఆశ్రమం. ఈ ఘాట్ ఎంట్రన్స్ గమనిస్తే రథంపై ఉన్న కృష్ణార్జునుల విగ్రహం ఏర్పాటు చేశారు. ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ ఈ ప్రదేశంలో ఉచిత యోగా క్లాసెస్ నిర్వహిస్తారు. డైరెక్ట్ గా పాల్గొనొచ్చా లేదా ముందే రిజిస్టర్ చేసుకోవాలో తెలియదు. రండి నది దగ్గరకు వెళ్దాం. అలా కిందకి రాగానే ఎదురుగా అద్భుతమైన మహాశివుని స్టాచ్యూని దర్శించవచ్చు. ఈ లొకేషన్ చాలా బాగుంది. నది లోపల ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఈ స్టాచ్యూ ఏర్పాటు చేశారు. ప్రతిరోజు సాయంత్రం 6:30కి గంగాహారతి ఉంటుంది. ఇక్కడ గంగాహారతి చూడటానికి చాలా బాగుంటుంది. మొదటి ప్రిఫరెన్స్ త్రివేణి ఘాట్ గంగాహారతి. ఆ తరువాత రిషికేశ్ లో ఎక్కువ మంది గంగాహారతిలో పాల్గొనేది ఈ ప్రదేశం. మీరు గనుక రిషికేశ్ లో 2-3 రోజులుంటే 2 ప్రదేశాల్లో గంగాహారతి వీక్షించవచ్చు. అలా కొంత సమయం ఈ ప్రదేశంలో రిలాక్స్డ్ గా గడిపాను. రండి ఇప్పుడు మనం పరమార్థ నికేతన్ ఆశ్రమం సందర్శిద్దాం. ఇది రిషికేశ్ లోని అతి పురాతన ఆశ్రమాల్లో ఒకటి. 1942లో పూజ్య స్వామి సుఖ్దేవానంద సరస్వతి మహారాజ్ ద్వారా స్థాపించబడింది. ఈ ఆశ్రమంలో యోగా, వేదాంతం, ఆయుర్వేదం, ఆధ్యాత్మిక జ్ఞానం,
సేవా కార్యక్రమాలు, యోగా మెడిటేషన్ క్లాసులు మరియు ఆయుర్వేద చికిత్సా కేంద్రం, యోగా టీచర్ ట్రైనింగ్ కోర్సులు, అనాథాశ్రమం, వృద్ధాశ్రమం, ఉచిత విద్యాలయం ఇలా చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ మనం స్టే చేయడానికి 1000కి పైగా గదులున్నాయి. సాధారణ మరియు డీలక్స్ గదులు లభిస్తాయి. ముఖ్యంగా ఇక్కడ యోగా, ధ్యానం మరియు ఇతర కోర్సులు చేసే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. అంతేకాదు ఈ ఆశ్రమం ప్రతి సంవత్సరం మార్చి నెలలో జరిగే ఇంటర్నేషనల్ యోగా ఫెస్టివల్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి. ఈ ఫెస్టివల్ కు భారత్ తో పాటు 100కు పైగా దేశాల నుంచి వేలాది మంది యోగాభ్యాసకులు వస్తారు. అలా ఈ ఆశ్రమాన్ని తిరిగి చూడండి. మీకు యోగా మెడిటేషన్ కోర్సులు, యోగా టీచర్ ట్రైనింగ్ కోర్సులు చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే వాటి వివరాలు తెలుసుకోండి. ఇందులో రెస్టారెంట్ ఉంది, హృదయ భోజనాలయ. ఇక్కడే లంచ్ చేశాను. ఇక్కడ 100 రూపాయల నుంచి 350 రూపాయల వరకు భోజనం లభిస్తుంది. స్పెషల్ భోజనం ట్రై చేశాను, దేశీ ఘీ థాలి, 2 పరోటా, కొంచెం రైస్, పనీర్ కర్రీ, మిక్స్డ్ వెజిటబుల్ పప్పు, పెరుగు, ఆలు, గులాబ్ జామ్, సలాడ్. ఫుడ్ చాలా బాగుంది. క్వాలిటీ ఫుడ్ ప్రొవైడ్ చేశారు. బయట ఇదే కాస్ట్ తీసుకొని కూడా క్వాలిటీ ఇవ్వడం లేదు. ఫుడ్ చూడటానికి కొంచెమే అనిపిస్తుంది కానీ చాలా హెవీగా ఉంది. అలా కొంత సమయం ఈ చెట్ల కింద రిలాక్స్ అయ్యాను. రండి ఇప్పుడు మనం జానకి సేతు దగ్గరికి వెళ్దాం. పరమార్థ నికేతన్ ఆశ్రమం నుంచి 350 మీటర్లు ముందుకు నడుచుకుంటూ వెళితే జానకి సేతు ఉంటుంది. ఇదే జానకి సేతు. ఇంకా కొంచెం ముందుకు వెళితే జానకి సేతుకి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఉంటుంది. ఇదే జానకి సేతు ఎంట్రన్స్. అదే విధంగా ఇక్కడ నుంచి ఇలానే 1/2 కిలోమీటర్ ముందుకు నడుచుకుంటూ వెళితే బీటెల్స్ ఆశ్రమం ఉంటుంది. ప్రస్తుతం ఈ ఆశ్రమంలో చూడటానికి ఏమీ లేదు, పాడుబడింది. కాకపోతే దీని చరిత్ర తెలుసుకోవాలి. బీటెల్స్ ఆశ్రమం అసలు పేరు చౌరాసియా కుటీర్. చౌరాసియా అంటే హిందీలో 84 అని అర్థం. కుటీర్ అంటే చిన్న గుడిసె లేదా కుటీరం. మొత్తం ఇలాంటి 84 చిన్న గుడ్ల లాంటి ధ్యాన గదులు ఉండేవి కాబట్టి ఈ పేరు వచ్చింది. ఈ 84 గదులు ఒక్కొక్కటి ఒక వ్యక్తి ఒంటరిగా ధ్యానం చేయడానికి రూపొందించబడినవి. దీనిని 1960లో మహర్షి మహేష్ యోగి స్థాపించారు. 1968లో ప్రపంచ ప్రఖ్యాత బ్రిటిష్ రాక్ బ్యాండ్ ది బీటిల్స్ సభ్యులు ఇక్కడికి వచ్చి మెడిటేషన్ నేర్చుకున్నారు. ఈ ఆశ్రమంలో ఉండగానే వాళ్ళు దాదాపుగా 48 పాటలు రాశారు. అవన్నీ సూపర్ సక్సెస్ అయ్యాయి. అప్పటి నుంచి ఫారినర్స్ మరియు ఇతరులు అందరూ దీన్ని బీటెల్స్ ఆశ్రమం అని పిలిచేవారు. అప్పటి నుంచి ఫారినర్స్ ఎక్కువగా రిషికేశ్ వచ్చి యోగా మెడిటేషన్ నేర్చుకోవడం మొదలు పెట్టారు. మహర్షి మహేష్ యోగి తర్వాత అంటే 1997వ సంవత్సరంలో ఆశ్రమాన్ని మూసివేశారు. తరువాత ఇది పాడుబడిపోయింది. 2015లో రిపేర్లు చేశారు కానీ అంత చూడటానికి ఏమీ లేదు. టైం ఉంటే ఒకసారి వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం ఈ జానకి సేతు మీదుగా గంగానది దాటి అవతల వైపుకు వెళ్దాం. రిషికేశ్ లో గంగానదిపై నిర్మించిన 3వ సస్పెన్షన్ బ్రిడ్జ్ ఇది. 2013లో నిర్మాణం మొదలుపెట్టి 2020లో నిర్మాణం పూర్తి చేశారు. ఆల్రెడీ మొదటిగా నిర్మించిన 2 సస్పెన్షన్ బ్రిడ్జ్లకు రామ్ లక్ష్మణ్ పేర్లు పెట్టారు కాబట్టి దీనికి సీతామాతకు మరో పేరైన జానకి పేరు మీద జానకి సేతు అని పెట్టారు. రామ్ జూలా, లక్ష్మణ్ జూలాలో వెహికల్స్ వెళ్ళకూడదు, నడిచి మాత్రమే వెళ్ళాలి. కానీ ఈ జానకి సేతు మీద సైకిల్ మరియు బైక్ వెళ్ళొచ్చు. మధ్యలో నడిచి వెళ్లే వాళ్ళు వెళ్తారు, అటు ఇటు బైక్ పైన వెళ్ళొచ్చు. బైక్ రెంట్కు తీసుకుని వచ్చే వాళ్ళు గుర్తుపెట్టుకోండి. మనం రెగ్యులర్ గా ఇలాంటి వాటి మీద నడవం కాబట్టి ఎక్స్పీరియన్స్ కొత్తగా ఉంటుంది. నేపాల్లో కూడా ఇలాంటి సస్పెన్షన్ బ్రిడ్జిలు ఎక్కువగా ఉంటాయి. జానకి సేతు నుంచి ఇటువైపు వస్తే ఇక్కడ ఆటో స్టాండ్ మరియు టాక్సీ స్టాండ్ ఉంది. మాట్లాడుకొని ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. అలానే కొంచెం ముందుకు వెళితే మెయిన్ రోడ్ ఉంటుంది. మెయిన్ రోడ్ నుంచి వీరభద్ర ఆలయానికి షేరింగ్ ఆటో లభించలేదు. ర్యాపిడోలో ఆటో బుక్ చేసుకున్నాను. 120 రూపాయలు చూపించింది కానీ వాళ్ళు 200 ఇస్తే వస్తా అన్నారు. వేరే ఆప్షన్ లేదు, 200కి ఆటో తీసుకున్నాను. జానకి సేతు నుంచి వీరభద్ర ఆలయం 7 కిలోమీటర్లు ఉంటుంది. వీరభద్ర ఆలయ సమీపంలో ప్రత్యేకమైన శివాలయం ఉంది. రావి వృక్షంలో ఉన్న శివలింగం పీపలేశ్వర్ మహాదేవ్ ఆలయం. ఇదే వీరభద్ర స్వామి ఆలయం. రండి లోపలికి వెళ్దాం. ఈ ప్రాంతం పేరు కూడా వీరభద్ర.
ఆలయ ప్రాంగణం చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంది. ఎక్కువ మంది భక్తులు లేరు, కానీ ఉన్న కొంతమంది ప్రత్యేక పూజలు చేసుకుంటున్నారు. ఈ ఆలయం 1300 సంవత్సరాల పురాతనమైనది. దక్ష యజ్ఞంలో సతీదేవి అగ్నిలో ఆత్మాహుతి చేసుకున్నప్పుడు శివుడు అపార క్రోధంతో తన జటాజూటంలో నుంచి వీరభద్రుడిని సృష్టించాడు. వీరభద్రుడు దక్షుడి యాగాన్ని ధ్వంసం చేసి దక్షుడి శిరస్సు నరికాడు. తరువాత శివుడు దక్షుడికి మేక శిరస్సు అమర్చి ప్రాణమిచ్చాడు. ఈ ఘోర రూపమే వీరభద్రుడు. మీకు హరిద్వార్ వీడియోలో దక్ష యజ్ఞం జరిగిన ప్రదేశం చూపించాను కదా. దక్షుడి తల నరికిన వీరభద్రుడు తరువాత శివుని ఆజ్ఞతో శాంతించి ఈ ప్రదేశంలో కొలువయ్యారని ఈ ప్రాంత ప్రజల విశ్వాసం. ఆలయంలో వీరభద్రుని రూపం ఉండదు, శివలింగమే ఉంటుంది. లోపల వీడియో తీయకూడదు. ఆలయం ముందు ఉన్న నంది విగ్రహం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. రండి, ఇప్పుడు మనం పీపలేశ్వర్ మహాదేవ్ ఆలయం దర్శించుకుందాం. ఈ ఆలయం వెనుకే పీపలేశ్వర్ మహాదేవ్ ఆలయం ఉంటుంది, కానీ ఇటు వెళ్ళడానికి లేదు. బయటికి వచ్చాక ఆలయం ఎంట్రన్స్ పక్కనే ఇలా చిన్న వీధి ఉంది కదా. ఈ వీధిలో 100 మీటర్లు ముందుకు నడుచుకుంటూ వెళితే రావి వృక్షంలో కొలువై ఉన్న మహాశివుణ్ణి దర్శించుకోవచ్చు. ఇదే ఆ ఆలయం. రావి వృక్షం మరియు మర్రి వృక్షం రెండూ కలిసి ఉన్నాయి. ఈ వృక్షానికి చుట్టూ ఇలా ఆలయంలా నిర్మించారు. ప్రకృతిలో జరిగిన ఒక అద్భుతం అని చెప్పొచ్చు. ఇక్కడి శివలింగం 1300 ఏళ్లుగా ఉంది. ఎలా జరిగిందో తెలియదు, కానీ శివలింగం చుట్టూ ఇలా మర్రి వృక్షం, రాగి వృక్షం పెరిగాయి. దర్శనానికి నీట్ గా చేశారు. ఈ శివలింగానికి మనం అభిషేకం చేసుకోవచ్చు, పూజలు చేసుకోవచ్చు. నేను వచ్చిన సమయంలో ఎవరూ లేరు. శివలింగానికి అభిషేకం చేసుకొని కొంత సమయం ప్రశాంతంగా గడిపాను. చాలా గొప్ప అనుభూతినిచ్చింది. పీపలేశ్వర్ మహాదేవ్. రండి, ఇప్పుడు మనం త్రివేణి ఘాట్ కు వెళ్దాం. వీరభద్ర ఆలయం నుంచి త్రివేణి ఘాట్ మార్కెట్ ఏరియా 6 కిలోమీటర్లు ఉంటుంది. షేరింగ్ ఆటో లభించలేదు. ర్యాపిడోలో ఆటో బుక్ చేసుకున్నాను. 105 రూపాయలు చూపించింది. తను వచ్చాక 150 రూపాయలు అడిగాడు. ఇది రిషికేష్ మార్కెట్ ఏరియా. ఇక్కడ నుంచి మనం త్రివేణి ఘాట్ కి వెళ్ళడానికి మార్గం ఉంది. ఈ ఎంట్రన్స్ కనిపిస్తుంది కదా, ఈ మార్గంలో మనం 1/2 కిలోమీటర్ నడవాల్సి ఉంటుంది. మీరు కనుక బైక్ రెంట్ కు తీసుకున్నా, కారు మాట్లాడుకున్నా వెహికల్ డైరెక్ట్ గా త్రివేణి ఘాట్ వరకు వెళ్తుంది. ఈ మార్గం అంతా షాపింగ్ ఏరియా. షాపింగ్ చేసే వాళ్ళు చేసుకోవచ్చు. అలా నడుచుకుంటూ చివరికి వస్తే ఎండింగ్ లో 2 మార్గాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి ఎడమవైపు వెళితే రిషికేష్ నారాయణ ఆలయం ఉంటుంది. కుడివైపు కొంచెం ముందుకు వెళితే త్రివేణి ఘాట్ ఉంటుంది. ముందుగా మనం రిషికేష్ నారాయణ ఆలయం దర్శిద్దాం. ఇక్కడ నుంచి ఒక 300 మీటర్లు నడవాల్సి ఉంటుంది. ఈ మార్గం అంతా ఇలానే ఉంటుంది. ఇదే రిషికేష్ నారాయణ ఆలయం. రండి, లోపలికి వెళ్దాం. గూగుల్ మ్యాప్స్ లో రిషికేష్ నారాయణ ఆలయం అని ఉండదు. ఆలయాన్ని ఎక్కువ మంది భరత్ మందిర్ అని పిలుస్తారు. గూగుల్ మ్యాప్ లో కూడా భరత్ మందిర్ అని ఉంటుంది. లోకల్లో ఒకవేళ అడ్రస్ కావాలన్నా భరత్ మందిర్ అంటే చెప్తారు. మీకు ఆల్రెడీ స్థల పురాణం వివరించాను కదా. ఈ ప్రాంతానికి రిషికేష్ అనే పేరు రావడానికి కారణం ఈ ఆలయం, రిషికేష్ నారాయణ ఆలయం. లోపల వీడియో తీయకూడదు. ఋషికేష్ నారాయణ దర్శించుకోండి. ఆలయానికి ఇటువైపు పాతాళ శివలింగం ఉంది. ఈ చిన్న ఆలయం గణేశాలయం, ఆ పక్కనే ఉన్నది పాతాళ శివాలయం. గమనించండి, కిందకి వెళ్ళడానికి మెట్లున్నాయి. దర్శనం చేసుకోండి. స్కంద పురాణం మరియు వరాహ పురాణాల్లో విష్ణువు ఇక్కడ ఒక మామిడి చెట్టు కింద ప్రత్యక్షమైనందున ఈ ప్రాంతాన్ని కుబ్జామ్రక్ అని కూడా పిలుస్తారు. కుబ్జా అంటే వంగిన, అమ్రక్ అంటే మామిడి చెట్టు. విష్ణువు బరువుకి ఆ చెట్టు వంగిందని ప్రతీతి. రండి, ఇప్పుడు మనం త్రివేణి ఘాట్కి వెళ్దాం. తిరిగి మళ్ళీ ఈ ప్రదేశానికి చేరుకున్నాను. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళితే త్రివేణి ఘాట్ చేరుకుంటాం. ఇదే త్రివేణి ఘాట్ ఎంట్రన్స్. ఈ కుడివైపు పురాతన ఆలయం ఉంది, ఋషికుండ్. రండి, ముందు ఆలయాన్ని దర్శించుకొని తర్వాత త్రివేణి ఘాట్కి వెళ్దాం. ఋషికుండ్ ముందు శనీశ్వర ఆలయం ఉంది, దర్శించుకోండి. ఇదే ఋషికుండ్ అంటే ఋషుల కొలను. కుబ్జా ఋషి ఈ ప్రదేశంలో తీవ్రమైన తపస్సు చేశాడు. ఆయన శ్రీరామునికి పరమ భక్తుడు. తాను ఒకేసారి గంగా యమునలో స్నానం ఆచరించడానికి యమునా మాత కోసం తీవ్ర తపస్సు చేశాడు. అప్పుడు యమునాదేవి ప్రత్యక్షమై, నేను ఇక్కడే ఒక కొలనుగా ఉండి మీ తపస్సుకు సహాయపడతాను అని వరమిచ్చింది. అలా ఈ కొలను ఏర్పడింది. ఆయన రాముల వారి భక్తుడు కాబట్టి ఇక్కడ రామ మందిరం ఉంది. మరో కథనం ప్రకారం రాముల వారు వనవాస కాలంలో ఈ కొలనులో స్నానమాచరించారని, అందుకే ఇక్కడ రామ మందిరం ఉందని చెబుతారు. నా దర్శనం పూర్తయింది. లోపల వీడియో తీయకూడదు. రండి, ఇప్పుడు మనం త్రివేణి ఘాట్ దగ్గరకు వెళ్దాం. లోపలికి రాగానే ఈ ప్రదేశం అంతా చాలా ఆహ్లాదకరంగా ఉంది.
ఇదే త్రివేణి ఘాట్. ఇక్కడే గంగా హారతి ఇస్తారు. రండి అలా వెళ్లి తిరిగి చూద్దాం. ఇక్కడ గంగామాతని ఏర్పాటు చేశారు. ఇది గంగా హారతి ఇచ్చే ప్రదేశం యొక్క ఎంట్రన్స్. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తే అద్భుతమైన స్టాచ్యూ ఉంది, గంగాధరేశ్వర స్టాచ్యూ. నదీ తీరం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇది త్రివేణి సంగమం, గంగా యమున సరస్వతి నదుల సంగమం. కానీ గుర్తుపెట్టుకోండి, ఇది ఆధ్యాత్మికంగా త్రివేణి సంగమం, రియల్ సంగమం కాదు. ఈ ప్రదేశంలో చంద్రభాగా నది గంగా నదిలో సంగమిస్తుంది. ఇక్కడ గంగా నది మాత్రమే ప్రవహిస్తుంది. మీకు ఆల్రెడీ రిషికుండ్ గురించి చెప్పాను కదా, అక్కడ యమునా నది ప్రకటితమైంది. అదే విధంగా సరస్వతి నది ఇక్కడ అంతర్వాహినిగా కలుస్తుందని నమ్ముతారు. ఇది ఆధ్యాత్మిక పరంగా త్రివేణి సంగమం. ప్రయాగరాజ్ ఒరిజినల్ త్రివేణి సంగమం. అక్కడ గంగా యమున సరస్వతి నదులు సంగమిస్తాయి. ఇక్కడ నదీ స్నానాలు చేసే వాళ్ళు చేసుకోవచ్చు, లేదా రిలాక్స్డ్ గా ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూ గడపొచ్చు. రిషికేష్ లో పితృకార్యాలు జరిగే ప్రదేశం కూడా ఇదే. ఆ కార్యక్రమాలు చేసుకునే వారు ఉదయం రావాలి. ఇప్పుడు సన్సెట్ అవుతుంది, చాలా బాగుంది. సాయంత్ర సమయం ఈ ప్రదేశంలో రిలాక్స్డ్ గా ఆహ్లాదకరంగా గడపొచ్చు. గంగా హారతి కోసం వెయిటింగ్. ఇప్పుడు సమయం 5:15 అయింది. గంగా హారతి కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం 6 గంటలకి గంగా హారతి ఉంటుంది. అదే ఎండాకాలంలో అయితే 6:30-7 గంటలకు ఉంటుంది. ఈ లోపు ఎవరైనా ప్రత్యేకంగా పూజలు చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు. అక్కడ పండిట్స్ ఉన్నారు కదా, వాళ్ళు గంగా పూజలు చేస్తారు. మరి ఎంత తీసుకుంటారో తెలియదు. ఇప్పుడు సాయంత్రం 6 గంటలైంది. గంగా హారతి మొదలైంది, వీక్షించండి. త్రివేణి ఘాట్ లో గంగా హారతి చాలా అద్భుతంగా ఉంది. రిషికేష్ వస్తే తప్పకుండా గంగా హారతిలో పాల్గొనండి. గంగా హారతి అయ్యాక పూజ చేసిన గంగా జలాన్ని మన పైన చల్లుతారు. తరువాత ఇలా హారతి మన దగ్గరకు వస్తుంది, హారతి తీసుకోవచ్చు. ఇక తిరిగి నడుచుకుంటూ మెయిన్ రోడ్ చేరుకొని షేరింగ్ ఆటోలో తపోవన్ చేరుకున్నాను. తపోవన్ లోనే డిన్నర్ చేశాను. తరువాతి రోజు ఉదయం 7 గంటలకి లక్ష్మణ్ ఝూలా సందర్శించడానికి వెళ్తున్నాను. సోషల్ మీడియాలో రిషికేష్ అంటే ముందుగా చూపించేది లక్ష్మణ్ ఝూలా. మరి ఆ ప్రదేశాన్ని సందర్శించకుండా రిషికేష్ యాత్ర పూర్తి కాదు. తపోవన్ నుంచి లక్ష్మణ్ ఝూలాకి వెళ్ళడానికి మార్గం ఉంది. తపోవన్ నుంచి లక్ష్మణ్ ఝూలా 1 కిలోమీటర్ ఉంటుంది. ఈ మార్గంలో కూడా మనం స్టే చేయడానికి చాలా హోటల్స్ ఉన్నాయి. ఇలా కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తే సీతారామ ఆలయం కనిపించింది. ఈ ఆలయం ఉన్న ప్రదేశం చాలా బాగుంది. అందులో ఎర్లీ మార్నింగ్ చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఆలయం వెనుక నుంచి వ్యూ ఎంత బాగుందో చూడండి. మీరు కనుక బైక్ లో లేదా కారులో వస్తే నేరుగా ఈ మార్గంలో కిందకి వెళ్ళొచ్చు. నడిచి వెళ్లే వాళ్ళు ఈ ఆలయం పక్కనే మెట్ల మార్గం ఉంది. ఈ మెట్ల మార్గం ద్వారా వెళ్తే షార్ట్ కట్ లో వెళ్లిపోవచ్చు. ఇలాంటి ఇరుకైన మార్గంలో కిందకి వెళ్లాల్సి ఉంటుంది. ఈ మార్గానికి 2 వైపులా షాపులున్నాయి. ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇంకా ఓపెన్ చేయలేదు. అలా మెట్లు దిగి కిందకి రాగానే లక్ష్మణ స్వామి ఆలయం ఉంది. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తే కార్ పార్కింగ్ ఉంది. మీరు కారులో వస్తే ఇక్కడ వరకే అలౌ చేస్తారు. అదే విధంగా టాక్సీ స్టాండ్ కూడా ఇక్కడే ఉంది. ఇప్పటి వరకు మనం కొండ దిగి కిందకి వచ్చాం. తరువాత పైకి వెళ్లాలంటే కొండెక్కి పైకి వెళ్ళాలి. మీకు మెట్ల మార్గం పైన సీతారామ ఆలయం చూపించాను కదా, అక్కడ ఆటోలుంటాయి. ఒకవేళ మీరు కొండ ఎక్కలేను అనుకుంటే కారు తీసుకోవాలి. లేదు అనుకుంటే ర్యాపిడోలో బైక్ టాక్సీ ఉంటుంది, అది బుక్ చేసుకోండి. అలా నడుచుకుంటూ వస్తే చివర్లో లక్ష్మణ్ ఝూలా కనిపించింది. కానీ ఇది లక్ష్మణ్ ఝూలా కాదు, బజరంగ్ సేతు. దీని లోపలికి వెళ్లే ముందు లక్ష్మణ్ ఝూలా చూపిస్తాను రండి. అటువైపుకు వెళితే క్లియర్ గా కనిపిస్తుంది. సోషల్ మీడియాలో రిషికేష్ అంటే ఈ పిక్ కనిపిస్తుంది. ఇటువైపు ఉన్నది లక్ష్మణ్ ఝూలా. రిషికేష్ లో నిర్మించిన మొదటి సస్పెన్షన్ బ్రిడ్జ్. రామ్ ఝూలా సందర్శించినప్పుడు మీకు స్థల పురాణం చెప్పాను కదా. 1889లో ఈ ప్రదేశంలో జనపనారతో బ్రిడ్జ్ నిర్మించారు. దానికి లక్ష్మణ స్వామి పేరు పెట్టారు. 1924లో వచ్చిన వరదల కారణంగా అది డ్యామేజ్ అయింది. దీంతో 1929లో బ్రిటిష్ వాళ్ళు ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్ నిర్మించారు. కాకపోతే ప్రస్తుతం ఇది శిథిలావస్థకు చేరుకుంది. అందుకే కొత్త బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. కాకపోతే దీని జ్ఞాపకార్థం తొలగించకుండా ఇలాగే ఉంచారు.
కొత్తగా నిర్మించిన బ్రిడ్జ్ పేరు బజరంగ సేతు. రామాయణంలో గంగాజలం తీసుకురమ్మని హనుమంతుల వారిని పంపించినప్పుడు తాను ఈ ప్రదేశంలోనే గంగాజలం తీసుకువచ్చారట. అందుకే ఈ పేరు పెట్టారు. ఆ ఎదురుగా ఉన్నది త్రయంబకేశ్వర ఆలయం లేదా తేరా మంజిల్ ఆలయం అని కూడా పిలుస్తారు. అంటే 13 అంతస్తుల ఆలయం అని అర్థం. పైనుంచి వ్యూ బాగుంటుంది. స్వామి విష్ణు దేవానంద సరస్వతి భారతదేశంలో ఉన్న దేవాలయాలన్నీ ఒకే ప్రదేశంలో ఉండాలని 13 అంతస్తుల్లో ఈ ఆలయాన్ని నిర్మించారు. 1936లో నిర్మాణం మొదలుపెట్టి 1950లో నిర్మాణం పూర్తి చేశారు. అప్పటి నుంచి ఆలయం రిషికేశ్ లో ప్రధాన ఆకర్షణగా ఉంది. లోపల చూడటానికి పెద్దగా ఏమీ ఉండదు. వరుసగా విగ్రహాలుంటాయి. అంటే చిన్న చిన్న ఆలయాలుంటాయి. 13 అంతస్తులు ఎక్కి పైకి వెళితే వ్యూ చాలా బాగుంటుంది. నేను పైకి వెళ్ళట్లేదు, నా ఫ్లైట్ టైం అవుతుంది. రండి ఆ బజరంగ్ సేతు చూసుకొని రిటర్న్ వెళ్దాం. ఇది కొత్తగా నిర్మిస్తున్న బజరంగ్ సేతు. దీని ప్రత్యేకత ఏంటంటే 2 వైపులా గ్లాస్ బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. చూసారా, పని జరుగుతుంది. ఇటువైపు సగం ఏర్పాటైంది, ఇటువైపు గమనిస్తే మొత్తం పూర్తయింది. త్వరలోనే అఫీషియల్ గా ఈ బ్రిడ్జ్ ని ఓపెన్ చేస్తారు. ఆ గ్లాస్ బ్రిడ్జ్ పై నడుచుకుంటూ వ్యూస్ ఎంజాయ్ చేయొచ్చు. అలా నడుచుకుంటూ ఇటువైపు వచ్చాను. ఇక్కడ నుంచి మనం ఆలయం లోపలికి వెళ్ళొచ్చు. నాకు ఇక టైం లేదు. రూమ్ కు వెళ్లి లగేజ్ తీసుకుని ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నాను. ర్యాపిడోలో టాక్సీ బుక్ చేసుకున్నాను. 1650 రూపాయలు పడింది. వీడియో చివర్లో రివర్ రాఫ్టింగ్ గురించి చెప్తా అన్నాను కదా. రిషికేశ్ లో రివర్ రాఫ్టింగ్ చాలా రకాలు ఉన్నాయి. 12 కిలోమీటర్లు, 16 కిలోమీటర్లు, 24 కిలోమీటర్లు, 35 కిలోమీటర్లు. మొదటిసారి రివర్ రాఫ్టింగ్ చేసే వాళ్ళు 12 లేదా 16 కిలోమీటర్లు మాత్రమే తీసుకోండి. అంతకు మించి వెళ్ళొద్దు. ఒకరికి 400 నుంచి 600 ఛార్జ్ చేస్తారు. వీడియో ఫోటోస్ కావాలంటే అది ఎక్స్ట్రా. ఈ రివర్ రాఫ్టింగ్ మనం ఎక్కడైనా బుక్ చేసుకోవచ్చు. రిషికేశ్ లో ఎక్కడ చూసినా రివర్ రాఫ్టింగ్ బుకింగ్ ఆఫీసెస్ ఉంటాయి. ఇక తపోవన్ గురించి అయితే చెప్పక్కర్లేదు. తపోవన్ లో ఎటు చూసినా రివర్ రాఫ్టింగ్ బుకింగ్ ఉంటుంది. డైరెక్ట్ గా హోటల్ కి వచ్చి పికప్ చేసుకుని మళ్ళీ హోటల్ దగ్గర డ్రాప్ చేస్తారు. దీనికి ఒక హాఫ్ డే కేటాయించాల్సి ఉంటుంది. నేను దాండేలిలో రివర్ రాఫ్టింగ్ చేశాను. అది జస్ట్ 2-3 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ మినిమం 16 కిలోమీటర్లు ఉంటుంది. నాకు టైం సరిపోలేదు. నెక్స్ట్ డెహ్రాడూన్, మసూరి కవర్ చేయడానికి వచ్చినప్పుడు ట్రై చేస్తాను. తరువాత పూర్తి సమాచారంతో చార్ధామ్ వీడియో చేస్తాను. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.